వైసీపీ హయాంలో మద్యం పాలసీపై సిఐడి దర్యాప్తులో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డితో పాటు వైసీపీ పెద్దలు బినామీల ఆస్తులపై సిఐడి ఫోకస్ చేసింది. కమిషన్లు అందుకున్న వైసీపీ పెద్దలు వారి బినామీల పెట్టుబడులు, ఆస్తుల క్రయ విక్రయాలు, కంపెనీలపై ఆరా తీస్తోంది. కృష్ణా జిల్లా జగ్గైపేట నియోజకవర్గంలో వాసుదేవరెడ్డి కుటుంబ సభ్యుల పేరుతో విలువైన ఆస్తులున్నట్లు గుర్తించింది. వాసుదేవరెడ్డి భూముల వివరాల్ని సేకరించింది. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలు సేకరించాకే సాక్ష్యాలను పరిశీలించాలని భావిస్తుంది. ఆ తర్వాత కీలక వ్యక్తుల్ని అరెస్టు చేసే అవకాశం ఉంది. రైట్, వైసీపీ హయాంలో మద్యం పాలసీపై సిఐడి దర్యాప్తులో అయితే కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. ఏపీ బేవరేజ్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డితో పాటు వైసీపీ పెద్దలు, ఇటు బినామీల ఆస్తులపై సిఐడి ఫోకస్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అడిగి తెలుసుకుందాం. రామారావు, శంకరి, మద్యం వ్యవహారంలో సిఐడి దర్యాప్తులో కొత్త కోణాలు బయటకు వస్తున్నాయి. ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి, వైసీపీ పెద్దలు, వారి బినామీ ఆస్తులపై ప్రస్తుతం సిఐడి దృష్టి సారించింది. ఇందులో ప్రధానంగా మద్యం కమిషన్లు అందుకున్న వైసీపీ పెద్దలు లేదా వారి బినామీలు, ఆ సమయంలో పెట్టిన పెట్టుబడులు, ఆస్తుల క్రయ విక్రయాలు, కంపెనీల ఏర్పాటుపై కూడా సిఐడి ఆరా తీస్తుంది. ఎందుకంటే ఈ కేసులో డబ్బులు చేతులు మారాయి అని చెప్పి అందరికీ తెలిసినప్పటికీ కూడా దాన్ని ప్రూవ్ చేసేందుకు అవసరమైన సాక్ష్యాలు ఇప్పుడు అవసరము అని చెప్పి సిఐడి అధికారులు అభిప్రాయపడుతున్నారు. అందువల్ల ఈ కమిషన్లు అందుకున్న వైసీపీ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గాని, వాళ్ళ బినామీలు గాని, లేక వాళ్ళ బంధువులు గాని ఎవరైనా ఆ సమయంలో ఆస్తులు కొనుగోలు చేశారా, లేక ఏదైనా కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారా, లేక వీళ్ళందరికీ వీళ్ళు ఏదైనా వ్యాపారాలు ప్రారంభించారా, లేక ఎక్కడైతే భూములు ఏమైనా కొనుగోలు చేశారా అనే అంశంపై కూడా ఈ నేపథ్యంలో సిఐడి ఆరా తీస్తుంది. అయితే కృష్ణా జిల్లా జగ్గైపేట నియోజకవర్గంలో వాసుదేవరెడ్డి కుటుంబ సభ్యుల పేరిట కొన్ని ఆస్తులు ఉన్నాయి అని చెప్పి సిఐడి కనుగొంది. బట్ ఈ ఆస్తులు గిఫ్ట్ రూపంలో కుటుంబ సభ్యులకు వచ్చాయి అని చెప్పినప్పటికీ ఇవి ఎప్పుడు కొనుగోలు చేశారు, అంటే గిఫ్ట్ ఇచ్చిన వాళ్ళు ఎప్పుడు కొనుగోలు చేశారు, ఎప్పుడు గిఫ్ట్ ఇచ్చారు అనేది కూడా ఇప్పుడు తేలాల్సి ఉంది. ఈ దిశగా కూడా సిఐడి దర్యాప్తు ప్రారంభించింది. అయితే విలువైన భూములు, దాదాపుగా 32 ఎకరాల భూముల వివరాలు మాత్రం సిఐడి సేకరించింది. అయితే అదేవిధంగా కమిషన్లు అందుకున్న వైసీపీ పెద్దలు గాని, బినామీలు గాని, వారి పేరిట ఉన్న కొన్ని ఆస్తులను కూడా గుర్తించినప్పటికీ దీనికి సంబంధించిన ధ్రువపత్రాలను, వీళ్ళు బినామీలు అని చెప్పి ధృవీకరించేందుకు అవసరమైన సాక్ష్యాలను, అదేవిధంగా ఈ వైసీపీ పెద్దలకు సంబంధించిన బంధువుల వివరాలు, వాళ్ళు ఏ విధంగా బంధువులు అవుతారు, వాళ్ళు కొనుగోలు చేసిన ఆస్తుల వివరాలు, వీటన్నిటినీ కూడా సేకరిస్తున్నారు. అయితే కొన్ని వివరాలు ఇప్పటికే వచ్చినప్పటికీ కూడా పూర్తి సాక్ష్యాధారాలు సేకరించిన తర్వాత మాత్రమే ఈ కేసు దర్యాప్తులో ముందడుగు వేయాలి అని చెప్పి సిఐడి భావిస్తుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాక్ష్యాలను పూర్తిగా సేకరించిన తర్వాత మాత్రమే కేసులో ముందడుగు వేయాలని, లేకుండా మాత్రం కోర్టుకు వెళ్లి వెంటనే బెయిల్ వచ్చే విధంగా మాత్రం వ్యవహరించవద్దని, పూర్తి సాక్ష్యాధారాలను సేకరించాలి అని చెప్పి కూడా పలు కేసులకు సంబంధించిన దర్యాప్తు విషయంలో ఆయన సమీక్ష చేసినప్పుడు స్పష్టంగా అధికారులకి, ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీలకు ఆదేశాలు ఇచ్చారు. అందువలన పూర్తి సాక్ష్యాధారాలు సేకరించిన తర్వాత మాత్రమే వీటన్నిటినీ కూడా న్యాయ నిపుణులతో సంప్రదించి ధృవీకరించుకున్న అనంతరం మాత్రమే కేసు దర్యాప్తులో ముందడుగు వేయాలని, ఆ తర్వాత మాత్రమే ఈ కేసులో అదుపులోకి తీసుకుని అరెస్టులు చూపించాలి అని మాత్రం సిఐడి భావిస్తుంది. థ్యాంక్ యూ రామారావు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.